ఈ రోజు బంగాళదుంపతో స్నాక్స్ చేసుకుందామండి. పిల్లలకి ఇబ్బంది లేకుండా ఈవినింగ్ వచ్చినప్పటికి స్నాక్స్ కి ఇబ్బంది లేకుండా ఉంటది. బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టానండి, మెత్తగా ఉడకాలి. చూడండి ఉడికిపోయినాయి. చూడండి కొంచెం మెత్తగానే ఉడకబెట్టుకోవాలి, మరి గట్టిగా ఉంటే మెత్తగా అవ్వదు కదా. ఇప్పుడు ఇలా మెత్తగా పిసికేసాం కదండి. ఇప్పుడు బియ్య పిండి వేసుకోవాలండి. నేను 2 స్పూన్లు బియ్య పిండి వేస్తున్నాను. ఇవ్వండి 2 స్పూన్లు వేసాను. అలాగే రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసేస్తున్నాను. వేసేసుకున్నాం కదా. ఈ బియ్య పిండికి సాల్ట్ వేసిన తర్వాత కూడా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. కొంచెం మిరియాల పొడి అండి, నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం ఇందులో కొంచెం ఘాటుకి వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం ఇలాగా కలిసిలాగా మొత్తం అండి ఇలా గుండలా చేసేసుకొని మొత్తం పిసికేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కవర్లో పెట్టేసుకోవాలండి. ఈ కవర్లో పెట్టేసాం కదా. పెట్టేసి ఇలాగని మనము కొంచెం చపాతీ కర్రతో ఒప్పుకోవాలండి. చెక్క మీద పెట్టి ఇవ్వండి ఇలాగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. మరి ఎక్కువ పల్చగా వచ్చేయకూడదండి, కొంచెం మందంగానే ఉండాలి. మరి ఎక్కువ ప్రెస్ చేసేయకండి. చూడండి ఇలా చేసుకున్నాం కదా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏ సైజు పీసులు కావాలో ఆ సైజు ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి. మనం తీసేటప్పుడు కొంచెము ఇలా ఇలా రౌండ్ గాని ఇలా తీసుకోవాలండి. చూడండి ఇలా తీసేటప్పుడు కొంచెం ఇలా అని తీసేసేసుకోవడమేనండి. కళాయిలో ఇవ్వండి, కళాయి పెట్టి నూనె పెట్టాను కదా, వేడెక్కింది. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకున్నామండి. మనము సేమ్ అన్ని ఇలాగే వేసేసుకోవాలి. సిమ్లో ఉంచండి, ఆయిల్లో ఉంచకండి. వేసిన వెంటనే గరిటె పెట్టకూడదండి. కొంచెం వేగాక మనం ఇలా తిప్పుకోవాలి. ఎక్కువ వేసినా అతుక్కుపోతాయండి, ఎక్కువ వేయకూడదు. ఇవ్వండి ఏగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందామండి. చూడండి ఈ కలర్ వస్తే చాలు. ఇవ్వండి ప్లేట్లో వేసేస్తాను. అలాగే ఇవి తీసేసి ఉన్నాయి కూడా మనము ఇలాగే వేసేసుకోవాలి. ఇంకోండి ఇంకా మనం చేసుకునే అన్ని అయిపోయినాయి. చూడండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇందులో టమాటా సాస్ పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది.